హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫోటోషాప్. సో బర్త్డే ఉంది ఒకటి, ఆ బర్త్డే డిజైన్ చేస్తున్నాను. ఒక షీట్ చూడండి. అంటే కొంతమంది ఏముంది ఇంతే కదా, ఎర్ర బటన్ నొక్కడము లేదంటే ఫోటో క్లిక్ చేసి వెళ్ళిపోవడము చాలా ఈజీ వర్క్ అనుకుంటారు. సో చాలా సింపుల్ అనుకుంటారు. సో అది ఎందుకంటే ఒక్కొక్క ఆల్బమ్ చేసేటప్పుడు కొత్త డిజైన్ తీసుకోవాలి, దాని మెజర్మెంట్ సైజ్ ఉంటుంది. కస్టమర్ మళ్ళీ ఎలా ఉన్నారు ఇప్పుడు తీసుకునే సైజ్ని బట్టి, ఫోటోని బట్టి దాన్ని స్టంపింగ్ చేయడము, లేదంటే దాన్ని కొద్దిగా అందంగా మార్చాలి. ఎంత బాగున్నా సరే కెమెరాలో డీటెయిల్ అనేది బయటపడుతుంది. సో దాన్ని మనం క్లోజ్ చేస్తూ ఒక్కొక్క ఫోటో సెలెక్ట్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు రీల్ ఉన్నప్పుడు మహా అంటే 1, 2, 3 ఫోటోలు కానీ కొద్దిగా ఇవ్వేది. ఇప్పుడు డిజిటల్ వచ్చాకల్లా ఒక స్టిల్నే 10, 20 ఫోటోలు తీస్తున్నాడు. దాంట్లో బెస్ట్ ఏది ఉందని మళ్ళీ వెతకాలి. ఆ బెస్ట్ వెతికి అది సెలెక్ట్ చేసి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని దానికి ఒకటి బార్డర్ పెట్టుకొని ఇవన్నీ చేసిన తర్వాత సెట్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా ఇది అయిన తర్వాత మళ్ళీ కస్టమర్ నచ్చడం మళ్ళీ అదొక క్వశ్చన్ మార్క్. నచ్చకపోతే లేదు ఇది మార్చాలి, అది మార్చాలి. గతంలో ఎలా ఉండే 4:6లో ఉన్నప్పుడు ఆ ఫోటో బాగాలేదు తీసాడు, స్టిక్ చేసింది కాబట్టి తీసి ఇంకోటి కొత్తది అంటించేది. ఇప్పుడు ఏమైపోయింది, నేను గతంలో కొన్ని ఏళ్ళ క్రితం చేశా, నేర్చుకున్న స్టార్టింగ్లో అనుకోవచ్చు. అప్పుడు చేస్తే ఏమైంది, అది అప్పటి వరకు బాగానే ఉన్నారు, పెళ్ళైనప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళు. పెళ్ళైన తర్వాత గొడవ అంటే వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్లో గొడవ అయిందంట. ఆల్బమ్ చేసిన తర్వాత చెత్త మొకం దాని దగ్గర తీసుకుపోయినాక, అదొక చెత్త మొకంది, వేస్ట్ మొకంది. అది తీసుకుపోయినాక సింపుల్గా ఏమంటుంది, ఇదిగో సార్కి నాకు గొడవ అయింది, ఈ ఫోటో తీసే. అప్పుడు కరిష్మా ఆల్బమ్, ఈ ఫోటో తీసే. నెక్స్ట్ ఏమైంది, లేదు ఇంకో ఈ గ్రూపు మాకు నచ్చలే, ఈ గ్రూప్ వాళ్ళు నాకు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి పడదు, కుదిరితే ఆ ఇద్దరిని తీసే, లేదంటే మొత్తానికి తీసే ఆ ఫోటో ఇంకోటి పెట్టు. నేనన్నా అదేంటండి అలా నడవదట్లా, దగ్గర మొత్తం ఒక 100 షీట్లు అనుకోండి, 100 షీట్లలో ఒక 5-6 షీట్స్ పైనే చెప్పింది ఫొటోస్ కరెక్షన్. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఉంది, ఒక్కొక్క షీట్లో ఒక్కొక్కటి ఉంది. అప్పుడు ఏం చేయాలి నేను, సరే ఒక షీట్ అంటే మార్చచ్చు, లేదంటే ఏవైతే 7 ఫొటోస్ 6 ఫొటోస్ ఉన్నాయి అవన్నీ ఒక షీట్లో ఉంటే మార్చచ్చు. ఇప్పుడు 7 మార్చాలి అంటే 7 షీట్స్ మార్చాలి. సో అప్పుడు ఎంత ఇబ్బంది అయింది, ఆ 7 షీట్స్ మార్చాలి, అందులో ఫొటోస్ మార్చాలి. డిజైన్ అంటే చేయొచ్చు, పెద్ద విషయంగా డిజైన్ చేసి మార్చేయచ్చు. కానీ కరిష్మా ఆల్బమ్ ఆ 7 ఫోటోలలో ఇంకో షీట్లు అంటిస్తే ఇంకా ఎంత ఉబ్బిపోద్ది, ఫ్యూచర్లో పగిలిపోద్ది, మళ్ళీ డబుల్ పని. అంత స్టార్టింగ్ చేసినంత బ్యాండింగ్ చేసినంత నీట్గా సెకండ్ టైం రాదు. కానీ ఆ చెత్త మొఖాలకు తెలియదు. సో దాదాపుగా నాకు అప్పుడేనే నేను 100 షీట్లు దాదాపు 1,20,000 1,40,000 మాట్లాడినా, అది కాస్త 30,000 ఎగ్గొట్టింది ఆ మెంటల్ మొఖంది. 30,000 ఇంతవరకు కూడా ఇవ్వలేదు, 30,000. సో అలా ఉంటుంది. కస్టమర్లకు అదేం తెలియదు కదా, క్లయింట్లకు ఏముందిలే చేస్తారు, ఇట్లా వచ్చి దిగిపోతారు. ఒక్కొక్క దగ్గర ఫుడ్ కూడా పెట్టరు కనీసం. అంటే కొన్ని హోటళ్ళలో చేస్తే 1,000, 2,000, 1,500, 800 అట్లా ఉంటుంది ప్లేటు. సో అమ్మో వీళ్ళే 4 ఉన్నారు, వీళ్ళకి ఇస్తేనే ఒక 5,000 ఎగిరిపోతే ఎందుకు వీళ్ళకి తినమనడం అనేసి తినమని కూడా అన్నారు బేసిక్గా. కొంతమంది కస్టమర్లు ఎట్లా అంటే వాళ్ళ సొంత మనుషులు, అయ్యో తినండి, తాగండి, ఉండండి, తినేసి వెళ్ళండి అలా అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఏ అమ్మాయి కొడుకులు పోతావు 4 ప్లేట్లు మిగులుతేలే, మనం ఎందుకు వీళ్ళని తినమనడం. అంటే వీళ్ళు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక ప్రోగ్రామ్ చేస్తే ఇవన్నిటికీ గుర్తుండడానికి కారణం ఎవరు, ఓ కెమెరామ్యాన్. సో కెమెరామ్యాన్కి కూడా తిండి పెట్టకుండా పంపించే దరిద్రులు ఉంటారు. అంటే వాళ్ళని నేను తప్పబట్టలేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టము, మనం అనడానికి కూడా లేదు. బేసిక్గా చెప్తున్నాను, మాట వరుస కన్నా అయ్యో అయిపోయినాయి కదా అట్లుంటే బాగుంటుంది. కావాలని డబ్బులకే నీచంగా ఆలోచించి వద్దు అంటారు చూసినా, వాళ్ళ గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదు. కొంతమంది సిచ్యువేషన్ బాగుండదు, ఇప్పుడు 4 ప్లేట్లు 5 ప్లేట్లు తీసుకునే సిచ్యువేషన్ కూడా ఉండదు. అలాంటి టైంలో వాళ్ళని కూడా మనం ఫోర్స్ చేయలేం కదా. సో అలా మొత్తానికి ఫోటోషాప్ చేయడము, దాన్ని కొద్దిగా ఎక్కడైనా పింపుల్స్ ఉంటే తీసేయడము, బ్లాక్ డాట్స్ ఉంటే తీసేయడము. సో అదంతా కొద్దిగా క్రియేట్ చేసుకోవాలి, తప్పదు ఇక మనం. ఎందుకంటే మన కస్టమరు మనకు దేవుడు, ఫుడ్ పెట్టే అతను. సరే జీవితకాలం పెట్టకుండా ఒకరోజు అయితే పెడతాడుగా, మనం ఇచ్చే ప్రోగ్రామ్ బాగుండి, మనం ఇచ్చే ఆల్బమ్ బాగుంటే నెక్స్ట్ టైం ఇంకో ఆర్డర్ వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రెష్ ఆల్బమ్ ఇది, అంటే ఫ్రెష్ క్లయింట్. సో ఇది బాగుంటే ఇంకొకటి వస్తుంది, అది బాగుంటే ఇంకొకటి వస్తుంది. అట్లా నాకు చాలా కూడా కొన్ని ఫ్యామిలీలో అయితే చేశాను. ఖమ్మం, హైదరాబాద్ నుంచి ఖమ్మము, మధిర, అటు దూరం కూడా, అటు నిజామాబాదు, బాసర అటు సైడ్ పోయి కొన్ని ప్రోగ్రామ్ చేశా. ఎందుకంటే క్లయింట్లు మన ఫ్యామిలీకి సంబంధించిన అంటే క్లయింట్ల ఫ్యామిలీకి సంబంధించిన తప్పదు పోవాలి. సో అట్లా
అటు సైడ్ పోయినా ఇటు ఖమ్మం సైడు. ఖమ్మంలో చాలా ప్రోగ్రామ్ చేశాను, కొన్ని ఫ్యామిలీకి సంబంధించింది. ఇక వాళ్ళ కంటిన్యూషన్ నాకే వచ్చేటి చేశాను. సో డిజైన్కి వచ్చేకల్లా ఆ డిజైన్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. తీరా పంపించిన తర్వాత అలా చిన్న చిన్న కరెక్షన్లు అయితే ప్రాబ్లం లేదు, ఆ లైటింగ్ తక్కువ ఉందో అది. కానీ ఆ షీట్ ఆ ఫోటోనే మార్చాలి. ఆ ఫోటో ప్లేస్లో తీసిన తర్వాత అంతా ఆల్మోస్ట్ సెట్ అయినాక ఇంకో ఫోటో ఆ సైజులో తీసుకొచ్చి ఏడేరికి ఇస్తాం, అదో క్వశ్చన్ మార్క్. అంటే ఇలాంటివన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. సో అందుకనే అంత ఈజీ కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు డెకరేషన్ వాళ్ళు ఉంటారు, చేస్తారు, అయిపోకుండా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. తబలా కొట్టే వాళ్ళు ఉంటారు, తీసుకొని వెళ్ళిపోతారు. ఫుడ్ ఎంబటిన స్పాట్లో క్లియర్ అయిపోద్ది. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఈవెంట్ అంటూ ఆల్మోస్ట్ అందరి 99% క్లియర్ అయిపోతాయి. అప్పుడు దరిద్రమైంది మన ఫోటోగ్రాఫర్తో ఒక్కడే. ఆల్బమ్ డెలివరీ చేసే వరకు కూడా డబ్బులు చేతికి రావు. అయిన తర్వాత కూడా తొందరగా వస్తాయని గ్యారంటీ లేదు. అలా ఉంటుంది పరిస్థితి. చూసారు కదా, థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చేశారని అనుకుంటున్నాను. టోటల్గా ఫైనల్గా ఇలా వస్తుంది షీట్. థ్యాంక్ యూ.